దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు 9 మాసములు సేవంగా కాసి కాపాడి 10వ మాసములో మొదటి పునరుత్థాన దినము 6వ తేదీలో దేవుడు తీసుకుని వచ్చి ఇప్పటి వరకు ఆయనను పాదాల చెంత చేరి ఆయన నామాన్ని పాటల ద్వారా మహింపరిచి ఆరాధన ద్వారా గణపరిచి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చు ఆశీర్వాదం ఎదురు చూచిన మీ అందరినీ దేవుడు దీవించి ఆయన కృపలో భద్రపరిచి బలపరిచి నడిపించునుగాక ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి సెప్టెంబర్ మాసం అయిపోయింది, అక్టోబర్ మాసం ఉంది, ఇంకా 3 నెలలు మాత్రమే ఈ సంవత్సరానికి మిగిలి ఉన్నాయి. ఆయన సన్నిధిలో కూడి ఉన్న మనందరూ కూడా మరి ఈ రోజున ప్రభు బలలో మనం పాల్గొనాలి కనుక దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే, బలలో పాల్గొనే ముందు మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోకుండా కొందరు తిరుగుచున్నారు కనుక వాళ్ళు రోగులుచున్నారు, కొందరు నిద్రించున్నారని కొరింథీ పత్రికలో దేవదేవుడు రాసి ఇచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, మనందరము కూడా ప్రభు బలలో పాల్గొనే ముందు పాల్గొనడానికి సమీపించి ఉండగానే మనల్ని మనం సరిచేసుకోవాలి. మనము సరిచేసుకుని తప్పిదము మన హృదయం మన మీద నేరస్థాపన మోపితే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట క్షమాపణ అడగాలి. ఒకవేళ మనుషుల విషయంలో జరిగితే మనుషుల కూడా క్షమాపణ అడగాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, సాధ్యమైనంత వరకు అందరికీ సమాధానం ఉండండి. సాధ్యమైనంత వరకు నువ్వు సమాధానం అడిగాడు, సమాధానం లేకపోతే నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నీ సాధ్యమైనంత వరకు ఎట్లా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది? సమాధానంగా ఉండాలి. బలలో పాల్గొని బల తీసుకున్న తర్వాత బలలో పాల్గొనే ముందు సరి చేసుకోకుండా తీసుకుంటే ఇస్కరియోతు ఏమైపోయాడు? వాడు ముక్క ముంచి పుచ్చుకునగానే హృదయంలోనికి ఎవరు వచ్చేసారంట? సాతాను గారు వచ్చేసిందంట. ముక్క ముంచి పుచ్చుకొనగానే సాతాను ఇక త్వరగా చేయమని చెప్పి ప్రేరేపించి యేసయ్యను పట్టించేసి తర్వాత తనను ఉరిపెట్టుకుని చనిపోయే పరిస్థితికి తీసుకొని వచ్చింది. బలలో పాల్గొనే ముందు మనం ఎప్పటికప్పుడు సరి చేసుకొని ఆయన బలలో పాల్గొనుచు నీ రాజ్యములు ప్రభు మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసినందుకు నీకు వందనములు కృతజ్ఞతా స్తోత్రములను చెప్పి మనము బలలో పాల్గొనాలి అంటే కృతజ్ఞులమై ఉండాలి. అయితే మరి ఇక దేవుని వాక్యంలోకి వెళదాం. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో ఈ మాటలు, ఈ ధ్యానము మీ జీవితాంత ఉపయోగకరంగా దేవుడు నిలబెట్టునుగాక. దేవుడు బిడ్డలు, దేవుడు ఏమంటున్నాడు? మీరు మీ యందు నా మాటలు. మొట్టమొదటి ఏమన్నాడు? 15వ అధ్యాయం 7వ వచనంలో యోహాను సువార్త, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు దేవుడు ఇస్తారంటే. ఎప్పుడు ఇస్తారని దేవుడు చెప్తున్నాడు? దేవుడు ఎప్పుడు ఇస్తారని చెప్తున్నాడమ్మా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎంతమందికి దేవుడి ఈ మాట అర్థమైంది అని అర్థమైంది? అర్థం అవ్వనట్టుందా? దేవుడు ఏమో అడగమని చెప్తున్నాడు, ఒక్కసారి కాదు. మత్తయి సువార్తలో అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడే అంటున్నాడు మరలా అడుగుడి మీకు ఏమన్నాడమ్మా? అడిగితే నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అయితే ఇస్తాను తీసుకోండి అని చెప్పినటువంటి దేవుడు మొట్టమొదటి నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయా? నా యందు మీరు, నా పేరు చెప్పుకున్నారు, మంచిదే. మరి ఎవరి పేరు చెప్పుకున్నప్పుడు చర్చిలోకి వచ్చాం? మనం యేసయ్య పేరు చెప్పుకునే వచ్చాం. యేసయ్య పేరు చెప్పుకునే వచ్చాం. యేసయ్య పేరు చెప్పుకొని వచ్చినట్టు నా పేరు చెప్పుకొని వచ్చినటువంటి మీరు
మీ యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాయా? అమ్మా ఉన్నాయా? నిజం చెప్పండి ఒకసారి. అంటే నిలుచున్నాయా లేదా అని ఎందుకు అంటున్నాను అంటే, గత వారము మనం ఏ అంశం గురించి ధ్యానం చేశాము ఏమో తెలియదు. మనం గత వారం ఏ అంశం గురించి మనం ధ్యానం చేసుకున్న అంశం ఏంటి? దేవుడు మనకు నేర్పినటువంటి విషయం ఏంటి? ఏ విషయం గురించి దేవుడి సన్నిధిలో మనం అడిగాం? అమ్మా చెప్పండి. దేని గురించి చెప్పాం? మరి దేవుడిని అడుగుతున్నాము, దేవుడు ఇవ్వట్లేదు. ప్రార్థనకి వెళ్తున్నాము, ఏ ప్రయోజనం లేదు. ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన నెరవేర్పు రావటం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మా ప్రార్థన నెరవేర్పు రావటం లేదు అంటున్నారు కదా. యేసయ్య చెప్పిన మాట వినరా? యేసయ్య చెప్పిన మాట వింటున్నారా? యేసయ్య చెప్పిన మాట వినకుండా అడుగుతుంటే యేసయ్య ఎలా ఇస్తాడు? యేసయ్య చెప్పినటువంటి మాట వినకుండా యేసయ్య నాకు ఇవ్వలేదు అని యేసయ్య మీద నిందమవుతున్నారుగా. ఎవరైనా అడిగితే ఎక్కడికి వెళ్తున్నారు అంటే ప్రార్థనకి వెళ్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి అంటున్నారు. మంచిది, ప్రార్థనకు వస్తున్నారు. ప్రార్థనకు వచ్చి నా యందు మీరున్నారు, మంచిది. మీ యందు నా మాటలు ఉన్నాయా? మీ యందు నా మాటలు నిలిచి ఉండకపోయినప్పుడు నువ్వు ఎలా అడుగుతావో నీకు తెలియదు. ఇందాక ఏం చదువుకున్నాము? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో, శరీర సంబంధులు దేన్ని అడుగుతారు? శరీరాటి మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులైనటువంటి వ్యక్తులు శరీరం మీద మనసు ఉంచి దాని యొక్క ప్రతిఫలం అది అందకపోతే దుఃఖంతో ఉంటారంట. ఎప్పుడు వేదనతో ఉంటారు, కుంగిపోతూ ఉంటారు, బలహీనతతో ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు ఉంచుతారు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడండి. నేను ఫలించలేదు అంటున్నారు కదా. ఫలించలేదు అంటున్న మీరు దేవుని సంఘములో, దేవుని పనిలో మీ పార్టిసిపేషన్ ఎంత? మీ భాగం ఎంత? దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మీ భాగం ఎంత? ఇది సరదాగా చెప్పే మాటలు కాదు. దేవుని పని కొరకు మీరు ఎంత రోషంగా ఉన్నారు, ఏ విధమైనటువంటి పనిని మీరు చేస్తున్నారు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. నేను రాత్రి కాలం ముందు ఒక 20 రోజుల నుంచి పాస్టర్ గారు పదే ఫోన్ చేస్తున్నారు. అప్పుడు అవసరం అంటావా అనుకున్నాను నేను. ఇక రాత్రి మరలా ఫోన్ చేస్తే రాత్రి ఒక చిన్న అప్లికేషన్ ఫిల్ చేసి పెట్టారు. దేని గురించి అనుకుంటున్నారు? దేని గురించి అయి ఉంటుంది? కొరియా దేశము వెళ్ళి దేవుని వాక్యము చెప్పడానికి. దేవునికి స్తోత్రం. కొరియా దేశంలో ఉన్నటువంటి, కొరియా ఎక్కడది తెలియదు నాకు. కొరియా దేశంలో ఉన్నటువంటి మనిషి నవంబర్లో ఎలా రెడీ అవుతారు? నవంబర్లో మనకు ఇంగ్లీష్ అంత మాత్రమే వచ్చు. ఈ సంవత్సరం పాటు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇంగ్లీష్ని బాగా పట్టాలి, నేర్చుకోవాలి. ఇంగ్లీష్ని అది అమ్మకే ఉండమ్మా. ఇంగ్లీష్ బాగా సరే వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు వాళ్ళకి ఏంటి, మన పక్క రాష్ట్రమైన తమిళనాడు వాళ్ళకే తెలుగు రాదు. అయితే ఇంగ్లీష్ అందరికీ వచ్చు. నవంబర్లో వెళ్ళవలసినటువంటి కొరియా దేశానికి నేను నవంబర్లో రాలేనండి అన్న. ఎందుకని రాలేనన్నాను? మనకు సరుకు లేదు, ఇక్కడ ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకోలేదు కనుక వచ్చే సంవత్సరం కంపల్సరీగా వస్తానని చెప్పాను. మీ పాస్పోర్ట్ ఇవ్వడానికి నాకు పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ ఇంటికి దగ్గర తెస్తాను. రేపు పొద్దున పాస్పోర్ట్ రెడీ చేయించుకోవాలి, అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, నా యందు మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది దేవుణ్ణి అడగండి. మీకు ఏది ఇష్టమో అది మిమ్మల్ని మీరు అడిగితే దేవుడు మనకే ఇస్తాడు. అంటే వెళ్ళి రావడానికి సుమారు 2 లక్షలు ఖర్చు అవుతుందంట. టికెట్లు ఖర్చు అవుతే మనకి ఏ సంబంధం లేదు. మనకు ఫ్లైట్ ఎక్కిస్తారు, తీసుకెళ్తారు, అక్కడ కూర్చోబెడతారు, హోటల్లో పెడతారు. ఒక 10 రోజులు ఏమో అక్కడ పరిచర్య ఉంటుంది. ఇంగ్లీష్లోనే పరిచర్య వాక్యం చెప్పాలి. ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ ఫ్లైట్ తీసుకొచ్చి తిరిగి వచ్చి మన దేశంలో మనల్ని దింపేస్తారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు అడిగితే దేవుడు మీకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇతర దేశాలకు కూడా
చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మీరు అడుగుడి, మీ పార్టిసిపేషన్, మీలో ఒక మంచి మామూలు వ్యక్తిగా నేను వచ్చాను, నా పని కొనసాగుతూ వెళ్తున్నాడు, యథార్థంగా దేవుని పనిలో ఇది చేస్తాను. నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు అనేక సమస్యలు, ఆ డిస్టర్బ్కు నేను ఎప్పుడు లొంగిపోలేదు, ఆ డిస్టర్బ్ను బట్టి దేవుని ఆరాధన ఎప్పుడు నేను మానలేదు. 4,500 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని శుక్రవారం సాయంత్రం వెళ్ళి శనివారం సాయంత్రం వచ్చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఊరికి వెళ్ళిన వాళ్ళు ఇంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత ఉంటే కనీసం 1 రోజు 2 రోజులు, కనీసం 1 వారమైనా ఉండాలి. కానీ ఆదివారపు ఆరాధనలో దేవుని సన్నిధిలో దేవుడు నాకు అప్పచెప్పిన పనిని దేవుని యందు నేను నిలిచి ఉండాలి. దేవుని యందు ఎట్లా ఉండాలి? నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలారా, మీకు చెప్పే మాట నోటితో చెప్పట్లా, నా హృదయానుసారంగా వాక్యానుసారంగా నేను అనుసరిస్తా ఉన్నా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఎంపీ గారు క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ కార్పొరేషన్కి డైరెక్టర్లు మొత్తం 12 మంది ఉంటే ఒక పేరు నాది ఇచ్చారంట. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే ఎక్కడ స్థాయి ఇది, ఎక్కడ పరిచర్య ఇది? చాలా చిన్న పరిచర్య. దేవుని చిత్తం అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నా పేరు ఆల్రెడీ ఎంపీ గారు పంపించడం జరిగింది, నాది ఇంకొక పేరు. ఈ 2 పేర్లు ఏ పేరు సెక్రెట్ అయినా దేవుడు గవర్నమెంట్ నుంచి నెలకు 25,000 రూపాయలు జీతం ఇస్తారు. అలాగే ఒక కారుకి కావాల్సిన ట్రావెలింగ్ ఖర్చులు మొత్తం వాళ్ళే భరిస్తారు. ఆ తర్వాత ఎక్కడ ఏ ఆఫీస్కి ధైర్యంగా వెళ్ళాలి అన్నా ఈక్వల్ టు ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి క్యాడర్ ఉంటుందో అదే క్యాడర్ దేవుడు మనకే ఇస్తాడు. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి కదా, మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపండి. నిజంగా అడుగుతున్నాను, గత వారం ఏ వాక్యం విన్నారు? మీకు ఏం అర్థమవుతుంది దేవుని మాట? దేవుని సంఘం కొరకు, సంఘాభివృద్ధి కొరకు మీ ప్రయత్నం ఎంత? మనుషులు మెచ్చుకోవటం, మనుషులు మెప్పు కొరకు అప్పటికప్పుడే ఆరాటం వచ్చి ఆవేశం వచ్చి చేసే పని కాదు దేవుని పని అంటే. మనుషులు మెప్పు కొరకు, మనుషులు మెచ్చుకోవటం కొరకు అప్పటికప్పుడు. ఒకటి చెప్పాను, మనం చేసే పని మనుషులు చూడకపోవచ్చు, చూసేవాడు ఎవడో? దేవుడు. మనుషులకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేది ఎవరికి? దేవునికి. మనుషులు చూడకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు, అని అర్థమయ్యేది దేవునికి. నువ్వు చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు. ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు మీ యొక్క విశ్వాస జీవితంలో ఒక వ్యక్తినైనా ప్రేమపూర్వకంగా దేవుని మందిరానికి నడిపించారా? దేవుని సన్నిధిలో నిలబెట్టారా? దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడ్డారా? సాధ్యమైతే విశ్వాసుల్ని మాన్పివేయడానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప నిలబెట్టడానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కార్యాలు, సంఘ కార్యాలు నిర్లక్ష్యం చేయడానికి వ్యవహరిస్తున్నామే తప్ప ప్రోత్సాహకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. గత వారం మీరు ఏ వాక్యం చెప్పారు నాకు అర్థం కావడంతో మీరు ఏం నిలుచున్నారు దేవునిలో? ఎక్కడ నిలబడున్నారు దేవునిలో? గత వారం ఏ సంగతులు విన్నారు అంటే మీకే గుర్తులేదు కదా. ఏమి అర్థమవుతుంది దేవుని మాటలు మీకు? ఏమైనా అర్థమైందా? దేవుని బిడ్డలారా, దేవుని సంగతి ధ్యానం చేయకపోతే జీవితాలు కట్టబడవు. ఎన్ని రోజులు ప్రార్థనలకు వచ్చినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో ఇచ్చేసినా దేవుడు అంటాడు, నా పేరు చెప్పుకున్నావు బాగానే ఉంది, నా యందు నువ్వు నిలుచున్నావా? నా యందు నువ్వు నిలుచున్నావా? నా యందు నిలిచి ఉండటం అంటే ఏంటి? నిలిచి ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు కమలాపురం వచ్చారనుకోండి ఒక వ్యక్తి, పగటికాలం వచ్చి మీ బంధువులు లేకపోతే తెలియనటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా వచ్చి అమ్మ కూర్చో వరకు మీద కూర్చున్నానంటే కూర్చోమంటారు. అదే రాత్రికాలం వచ్చి కూర్చుంటే ఏమంటారు చెప్పండి? దొంగ అంటారు. అంటే నీ గుమ్మం ఎప్పటి వరకు తెరిచి ఉంటుంది? పగటి ఉన్నంత కాలం మాత్రమే. రాత్రి అయితే మూసివేయబడుతుంది. ఇప్పుడు హాల్ ఉంది ఇక్కడ, ఏ హాలు? కమిటీ హాల్ ఉంది. అది ఎప్పుడు తెరిచి ఉంటుంది? ఎప్పుడు అంటే నిలిచి ఉండేది ఏది? ఎప్పటికైనా, ఎప్పుడు వెళ్ళినా వద్దు అనకుండా తరిమేయకుండా ఉండేది ఏది? కమిటీ. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మీతో చెబుతున్నటువంటి మాట, ఒక సమయం అప్పుడు మూయబడి, ఒక సమయం అప్పుడు తెరవబడి,
ఒక సమయం అప్పుడు భక్తితో ఉండి, ఒక సమయంలో భక్తిహీనులో నీరు కారిపోయి, ఒకప్పుడు సంఘం కొరకు సంఘాభివృద్ధి కొరకు పాపులు ఆడి పరుగులు పెట్టి, ఒకప్పుడేమో సంఘం కొరకు నీరసించిపోయి ఉండే స్థితిని నిలిచి ఉండడం అంటారా? నిలబట్టం అంటారా? ఏమంటారు? ఇంతకుముందు, ఇప్పుడంటే లేవు కానీ ఇంతకుముందు ఎనీ టైం ఉండేది ఏటీఎం. ఎనీ టైం మరి నువ్వు ఎప్పుడైనా డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంకులు ఎంతవరకు ఉంటాయి? కొంత టైం వరకే ఉంటాయి, కానీ ఏటీఎం అనేది ఎప్పుడు ఉంటుంది. యేసయ్య అంటున్నాడు, నా యందు భక్తి ఒకప్పుడు ఆవేశంతో చెలరేగిపోయేది కాదు. అందుకే యోహాను సువార్తలో అంటాడు, వాడు శరీరిచ్చని బట్టి అయినను మనసిచ్చని బట్టి పుట్టిన వారు కాక. ఎటువంటి ఇచ్చంటది? శరీరానికి సంబంధించినట్టు అక్కర్లు తీరుతున్నాయి కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడనే ప్రేమ కాదు, దేవుడిని ఇష్టపడింది. మనిషికి నచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆయన్ని ప్రేమించేదిగా ఉన్నాను అన్నట్లు కాదు. ఎటువంటిదంట దేవుడు ప్రేమించే ప్రేమ? శరీరిచ్చనను మనసిచ్చనను కాక ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండాలి అంట. దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకున్నాము, దేవుని ఎరిగి ఉన్నాము అంటే యేసయ్య చెబుతున్నటువంటి మాట కీర్తనల గ్రంథంలోనే అంటాడు, దేవుడు పెంట కుప్పల మీద ఉన్న దీనులను తీసుకుని ఎక్కడ కూర్చోబెడతారంట? సింహాసనం మీద కూర్చోబెడతారంట. పాటలు పాడతాం కానీ పాటలకు అర్థం మనకి ఇప్పటికీ గ్రహింపు ఉంటుందా? పాటలు పాడతాం, గ్రహింపు లేదు. వాక్యం చదువుతాం, గ్రహింపు లేదు. వాక్యం వింటాం, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిలుచున్నారా అని అడుగుతున్నాడు దేవుడు. మీరు ఎక్కడున్నారు? నిలుచున్నారా వాక్యంలో? వాక్యం మీకు నిలుచున్నారా? మీరు నా యందు మాటలు నిలుచున్నప్పుడు మీరున్న ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రయోజనం లేదు. మీరు చేసే ప్రార్థన నేననే యేసయ్య అంటాడు కీర్తనల దీనిలోనే సువార్తల్లోనే, మీరు అడుగుతున్నారు మంచిదే, నేను చెప్పినట్టు చేయకుండా ప్రభువా ప్రభుని ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. నేను చెప్పినట్టు చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నారు? మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నటువంటి మాట, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, నా యందు మీరును, మీ యందు నా మాటలను. మన దినమందు దేవుని బట్టి సన్నిధులు ఎవరమైతే ఆయన మాట వింటాం, ఆయన మాట మీద నిల్చుంటామో మన ఊహకు అందదు, మనం ఊహించలేం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పరిపూర్ణులైన వారి మీద నేను వాక్యాన్ని బోధించున్నాను అంటాడు. ఎవరండి పరిపూర్ణులు? జ్ఞానం లేనటువంటి వారు. ఎవరంట ఈ బోధించేది? జ్ఞానం లేని పామరులు, చేపలు పట్టుకునేవారు, పశువులు కాసుకునేవారు, అజ్ఞానులైనటువంటి వారు ఎవరికి నేర్పుతున్నారు? బోధేవాడు ఎవరికి నేర్పుతున్నారు? జ్ఞానయుక్తమైన సంగతులు ఎవరు నేర్పుతారమ్మా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, గొప్ప గొప్ప లీడర్లు, గొప్ప గొప్ప నాయకులు. వారి మధ్యలో ఏం చేస్తున్నాడు ఈయన? జ్ఞానాన్ని బోధిస్తున్నాడట. దేవుని బిడ్డలారా, యేసయ్య అడుగుతున్నటువంటి మాట, మీరు నా యందు, మీ యందు ఆలోచించుకుంటున్నారా? నిజంగా యేసయ్య యందు మీ మాటలు నిలిచిన ఒక్కటన్నా చెప్పగలరా? ఈ యొక్క మన పరిచర్య ప్రారంభించింది మొదలుకొని, పరిచర్యలోకి వచ్చింది మొదలుకొని, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, నన్ను ద్వేషించి నుండి ప్రేమించమని చెప్తుంది. ప్రేమిస్తున్నానా? నీ తప్పిదము పొరపాటు లేకుండా నిన్ను తృణీకరించి మాట్లాడారు, తృణీకరించి నిన్ను ఆనయసంగా అమ్మేశారు. ప్రేమించమని దేవుని వాక్యం ప్రేమించగలుగుతున్నారా? భలే చెప్తారు అయ్య గారు, అటువంటి విషయాలు మా దగ్గర మాట్లాడకూడదు, ఇటువంటి విషయాలు మాట్లాడకూడదు, ఇటువంటి విషయాలు. మరి అలాంటప్పుడు దేవుళ్ళు ఎట్లా నిలుచున్నారు? మీరు దేవుళ్ళు నిలుచుంది ఎక్కడుంది? దేవుళ్ళు ఎక్కడ నిలుచున్నారు? ఎక్కడ నిలవగలిగి ఉన్నారు? నిలిచిలేరు. దేవుడు చెప్పాడు, నువ్వు బయలుదేరింది మొదలుకొని ఇంటికి వచ్చే వరకు కూడా నీకు హృదయంలో, నీ మనసులో ఎవరికి ఉండాలి? దేవుని ధ్యానము, దేవుని మాట. అట్లయితే పని ఆగిపోద్దామే గారు, పని అయిపోద్దంట. యేసునామదారులందరూ ఎంతో ధన్యులు. యేసునామ స్మరణ వలన ఏ పనియు వెనకకు పోదు. యేసునామ స్మరణ వలన ఏది పోదు, ఏ జబ్బు పోదు, ఏ అదృష్టం రాక మానది. యేసునామదారులు అందరూ ఎంతో ధన్యులు. మీరు బలి చెప్తారు అయ్య గారు,
వచ్చిన ఈ వారం రోజుల్లో నాటి ధ్యానమే మాకు గుర్తు రాలేదు. ప్రతిక్షణం యేసునామ ధ్యానం అంటే ఎట్లా జరుగుద్ది? ఏం చేయగలం? ఎట్లా ధ్యానం చేయగలం? దేవుని బిడ్డలారా, యేసయ్య చెబుతున్నటువంటి మాట తృణీకరంగా అయోగ్యంగా ఇంటే దీవెనలు రావు. మన ప్రార్థనకి ఎందుకు నెరవేర్పు రావట్లేదని అర్థమైందా మీకు? ఎందుకు రావట్లేదమ్మా? ఎందుకు రావట్లేదు? దేవుని మాట, దేవుని సంగతులు, దేవుని గురించి చెప్పినటువంటి మాటలు ఎన్న 10 నిమిషాల్లో మర్చిపోతున్నాం. ఈ మధ్య ఫోన్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఒక రీల్ ఉంది. భార్య వచ్చి తన భర్త గురించి బాగా చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉందంటే, ఏమండి మీరు భర్తలను చాలా ప్రేమించాలి, గౌరవించాలి, మన కొరకు ప్రయాసపడుతున్నారు, మన కొరకు కష్టపడుతున్నారు, భర్త చెప్పిన మాట ఎప్పుడూ త్రోష తప్పకుండా ఉండని అంటుంది. ఇంతలోకి భర్త వచ్చి ఒక సీపు తీసుకుని వెళ్తుంటాడు. గబగబా ఆ విరిలోనే అంటది. ఏమంటుందంటే, నేను ఏం చెప్పాను, నేను వీడియో చేసేటప్పుడు నేను రావద్దని చెప్పాను, అసలు నువ్వు నా మాట వింటలేదు అంటది. అంటే అర్థమైందా మీకు? ఏమని చెప్పేదేంటి? నోటితో చెబుతున్నాయి, క్రియలు మాత్రం జరగట్లా. క్రియ జరగనప్పుడు దేవుడు అంటున్నాడు, మీ జీవిత అద్భుతాలు మీరు ఎలా చూడగలరు? అద్భుతాలను మీరు ఎలా చూడగలరు? అద్భుతాలని మీ జీవితంలో ఎలా ఆహ్వానించగలరు? ఆహ్వానించలేరు. జరగదది. జరగటమే జరగదు. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను మీకు వివరించడానికి ముందు ఒక్కసారి మీ హృదయాలను మీరు పరిశీలించుకోండి. ఒక క్షణం. నిజంగా క్రైస్తవులను పేరు పెట్టుకున్న మనం, దేవుని బిడ్డలను పేరు పెట్టుకున్నటువంటి మనం, బైబిల్ తీసుకుని ప్రార్థనకి వేస్తామంటే వాళ్ళతో వీళ్ళతో ఈరోజు ప్రార్థనకి వెళ్తారని చెప్పుకుంటున్నారు కదా. మన గురించి మంచిదే. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనం వచ్చాము, మంచిదే. ఆయన యందు మనం నిల్చున్నామా లేదా? లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. 4 లక్షల కాల్బలమని బయలుదేరతారు ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, ఒక మాట ఉంటుంది సంఖ్యాకాండం 9వ అధ్యాయము 18వ వచనంలో. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 18వ వచనం. 3 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను, మన కార్యక్రమం కాబట్టి. యెహోవా నోటి మాట చొప్పున ప్రయాణమై సాగిరి. నోటి మాట చొప్పున తమ గుడారమును వేసుకుని నిలిచిన ఎడల వారి ప్రయాణం ఏమైపోతే నిలిచిపోయిందంట. వీళ్ళు ఎట్లా నడిచారంటండి? యెహోవా నోటి మాట చొప్పున వారి ప్రయాణమయ్యేది. యెహోవా నోటి మాట చొప్పున గుడారం వేసుకుని, యెహోవా నోటి మాట చొప్పున గుడారము తీసిరి. యెహోవా ఎలా చెప్తే అలా నడిచారు. దాని యొక్క పర్యవస్థానం ఏం జరిగింది? వాళ్ళు వ్యవసాయం చేయించుకోవట్లా, వ్యవసాయం లేదు, ఏ పని చేయట్లా. కానీ పగటి కాలపు తెల్లవారుజామున ఆకాశం నుండి దేవుడు ఏం కురిపిస్తున్నాడు? వీళ్ళ కొరకు మన్నాని, బండలో నుండి నీళ్లు ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1 రోజు 2 రోజుల? 1 రోజుకి 400 మందికి ఒక పూటకి భోజనం ఏర్పాటు చేయటం అంటే ఎవరి వల్ల అవుద్దండి? మనిషి వల్ల అవుద్ది? 1 రోజు కాదు, 40 సంవత్సరాల పాటు విందు. 40 సంవత్సరాల పాటు విందు. వీళ్ళకి ఎలా కలిసింది? ఎలా జరిగింది? ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినటం ప్రారంభిస్తే ప్రపంచంలో శ్రేష్టకరమైన భోజనం నువ్వు భోంచేస్తావు. శ్రేష్టకరమైన దీవెనతో నింపబడతావు. ఒకరి దగ్గరికి వెళ్ళి చేతితో దేహి అని అడుక్కో. ఒకరికి పెట్టేవాడుగా ఉంటావు తప్ప ఒకరి నుంచి అడుక్కునే వ్యక్తిగా నీవు ఉండవు. నీ సమస్య ఒకరికి తీర్చే వ్యక్తిగా ఉండవు తప్ప ఒకరి సమస్య ఉందని నువ్వు చెప్పుకునే వ్యక్తి. నేను బైబిల్ చెప్పే మాటలు చెప్తున్నాను. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనా సమస్యలు వచ్చాయా? ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నా వ్యవసాయం చేశారా? ఇశ్రాయేలు ప్రజలను పంట చేశారంటే వ్యవసాయం చెయ్యొద్దని కాదు నేను అనేది. దేవుని మాటలు వినే వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనేది ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని నేను మీకు ధ్యానం చేసి తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు జీవితం ఎలా కొనసాగిందంటే 40 సంవత్సరాల పాటు కూడా, 40 సంవత్సరాలు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల 2 నెలలు కాదు, 40 సంవత్సరాల పాటు కూడా దేవుని మాట విన్నటువంటి ప్రజలు వారి జీవితంలో ఎక్కడికి వెళ్ళి 1 రూపాయి అడుక్కోలేదు. ఎక్కడ ఎవరికి సుత్తి మాటలు చెప్పలేదు. ఎవరిని కూడా ప్రలోభపరచలేదు. ఎవరిని కూడా మోసం చేయలేదు. ఎవరికి అన్యాయం చేయలేదు. వీళ్ళు చేసిన పని ఏంటి? దేవుని మాట
వినటం, దేవునికి లోబడి బ్రతకటం, దేవునికి విధేయత చూపటం. దాని యొక్క పర్యవస్థానం ఇశ్రాయేలు 2 సంవత్సరాలు పోషింపబడ్డారంటండి 40 సంవత్సరాలు. మన వయసు ఎంతప్పుడు దేవుడిచ్చిన ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అప్పుడే కొంత అయిపోయింది. ఇక ఇప్పటి నుండైనా దేని ఎలా బ్రతకాలి, ఏమంటాడు దేవుడు? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుము అని ఎవరు ఆలోచిస్తారంట? కాకులు ఆలోచిస్తాయా? ఎవరు ఆలోచిస్తారు? మనుషుడు ఆలోచిస్తారంట. దేవుడు ఏమంటాడంటే, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారు. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు రొట్టు వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకును, జీవించును. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నిలిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ రోజున పక్కనున్న మోయిబుల దగ్గరికి వెళ్ళి ఒక రొట్టె మనం అడుక్కున్నారా? బైబిల్లో అడుక్కున్నారా? దావీదు అడుక్కున్నారా? ఒక బిందెని నీళ్ళిమ్మని అడుక్కున్నారా? మాకు గొర్రెలన్నీ అయిపోయి 40 సంవత్సరాలు ఏంటంటే మాకు గొర్రె పోదు నువ్వు కోసుకుంటామని అన్నారా? మాకు చేపలు అయిపోయిన చేపలు తెచ్చుకోవడం అడిగారా? మా కూరగాయలు అయిపోయిన అడిగారా? ఎట్లా బతికారు? నా దేవుడు చెప్తాడు, నువ్వు దేవుని మాట విన్నప్పుడు నీకుందే మంచు కొద్దిగా అయినా నువ్వు తొదకు మహావృద్ధి నుందువు. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఉన్నా నువ్వు తుదకేమైపోతావు? మహావృద్ధి. ఆ వృద్ధిని లెక్కించడానికి అవకాశము లేనంత మహావృద్ధులకు నువ్వు వెళ్ళిపోతావు. దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, మనం ఏంటంటే ఈ కొద్దిగా కదా ఉంది, ఈ కొద్ది దాన్ని బట్టి ఎట్లయినా నడవచ్చు. గింజ విత్తేటప్పుడు భూమిలో ఎంత ఉంటుందమ్మా? గింజ విత్తేటప్పుడు భూమిలో ఎంత ఉంటుంది? మొక్కజొన్న గింజ ఎంత ఉంటుంది? కోసేటప్పుడు అర్థమవుతుందా? అంటే గింజ భూమిలో పడి ఏం చేసింది? మొట్టమొదటిగా చచ్చిపోయి కొత్త రూపాన్ని తెచ్చుకుంది. గింజ భూమిలో పడి చచ్చిపోయి కొత్త రూపాన్ని తెచ్చుకుంది. నీకున్న కొద్ది దాంట్లో దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతూ ఉంటే అవమానాలు ఎదురవుతాయి, నిందలు వస్తాయి, కృంగుదలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అనేకమైన శ్రమలు వస్తాయి. తట్టుకొని నువ్వు నిలబడి చచ్చిపోతే ఏంటి? ప్రాచీన స్వభావము, పాత స్వభావం చచ్చిపోతే నూతన రూపం వస్తుంది నీలోకి. నువ్వు గింజ ఎత్తుతున్నావు కానీ దాంట్లో రూపాన్ని ఎత్తుతున్నావా? మొక్కనెత్తున్నావా? ఆవు గింజను చూడమంటాడు దేవుడు. అంటే మర్రి గింజని అర్థం. మర్రి చెట్టు లేక రావి చెట్టు గింజ ఎంత ఉంటుంది? ఎవరికి కనపడదు. రావి చెట్టు గింజ కనపడుతుంది ఎవరికైనా? అది ఎప్పుడు కనపడితే ఒక రూపం వచ్చిన తర్వాత కనపడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అనే మాట నువ్వు ఉన్నప్పుడు మొట్టమొదటిగా కొద్దిగా నీవు ఉన్నావు, కొద్దిగా విత్తావు, తుదకు నువ్వేమవుతున్నావు? మహావృద్ధి. నువ్వు ఊహించిన రూపం నీళ్ళ నుంచి ఏర్పడతా ఉంటుంది. ఊహించినటువంటి రూపాన్ని నువ్వు సంతరించుకుంటావు. నీ కన్నది నువ్వు నాటేటప్పుడు దేవుని బిడ్డ నీ జీవితం కూడా దేవుడు చెప్తున్నాడు. నా మాట విని నువ్వు కొద్దిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, కొంచెంగా ఉన్నటువంటి నీ భక్తిని, కొద్దిగా ఉన్నటువంటి నీ విశ్వాసాన్ని, నీకేంటి? నాకు కొద్దిగా ఉంది విశ్వాసం, నాకు ఒక్క అధ్యాయం చదవటమే వచ్చు, సంతోషం. నాకు 5 నిమిషాలు చేయటమే ప్రార్థన వచ్చు. నువ్వు చేసే ప్రార్థన ప్రకారం బ్రతుకు. నువ్వు నేర్చుకున్న వాక్యం ప్రకారం బ్రతకడం నేర్చుకో. నువ్వు విన్న వాక్య ప్రకారం అనుసరించడం నేర్చుకో. 2 వాక్యాలు నీకు అర్థమని ఆ 2టిని ఫాలో. నువ్వేమవుతావు? తుదకు మహావృద్ధి అవుతావు. మొట్టమొదటి దేవుడు నీ సహనము సకల జనులు కనబడనీనే అని చెప్పాడు అనుకోండి, సహింపు అలవాటు చేసుకున్నావు అనుకోండి, తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఊహించని కొత్త రూపాన్ని నీకు తీసుకుని వస్తాడు. కొత్త రూపాన్ని తీసుకుని వస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట విన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆయన మాట విని 40 సంవత్సరాలు పోషించబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీతో, యూట్యూబ్ ద్వారా లైవ్లో ఉంటున్నటువంటి వారితో కూడా నేను చెప్పే మాట ఒకటి, కొద్దిగా ఉన్నప్పుడు నువ్వు మహావృద్ధి రావాలి అంటే, ఇదిగో ప్రభు నీ చిత్తానికి నేను లోబడి ఉన్నాను అని చెప్పాను. లోబడే వ్యక్తిగా నీవు బ్రతికితే నిశ్చయముగా ఆయన చెప్పిన మాట నీ యందు నెరవేరుతుంది. ఆయన యందు నిలుచుంటే, ఆయన మాట నీ వింటే, ఆయన యందు నువ్వు నిలుచుంటే, దేవుడు నీకు ఏది ఇష్టమో అడుగులు అవి మీకు అనుగ్రహింపబడతాయి. ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహింపబడ్డాయా? మాకు చేపలు కావాలన్న వచ్చినాయా? మాకు పూరీలు కావాలన్న వచ్చినాయా? మాకు రొట్టెలు కావాలన్న వచ్చినాయా? ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళు నడిపించేటప్పుడు ఎక్కడి నుంచి నడిపించాడు? ముందు ఎర్ర సముద్రంలో నుండి. అంటే మాట్లాడటం ఈజీగా ఉంది, తేలిగ్గా జరుగుద్దా? ఇప్పుడు రాళ్ళ చెరువు గొయ్యి ఎంత వేరు, నీళ్ళు ఉన్నాయి, దాని నిండా ఉన్నాయి. దేవుడు ఏం చెప్పేశాడంటే,
రాళ్ళ చెరువు ఫుల్ అయిపోయింది, నీకేం భయం లేదు, వచ్చే ఎటే పక్కన చెట్టే పక్క వచ్చేస్తున్నాడు. ఏమంటారు? ఒక అడుగు కింద పెట్టంగానే అది రాళ్ళ చెరువుని దాటలేకపోయినాడు, ఎర్ర సముద్రాన్ని దాటారు. అంటే ఏం చేస్తున్నాడు? ఈ పక్కన ఒక పెద్ద ఆ 2 పాయలు అయిపోయిందంట. ఏమైపోయినాయి? 2 పాయలు అయిపోయిన నీళ్ళు, ఇటొక పాయి అటొక పాయ. నేను మా పాస్టర్ గారు మేము షిప్ యార్డ్కి వెళ్ళాం కాకినాడ. చేపలు చూసి ఇన్ని చేపలు దాంట్లో ఉంటాయి అన్నాడు. ఇన్నే ఉన్నాయి, ఇలాంటి ఇంకా బోర్డులు ఉంటాయి. అంటే సముద్రం ఎంత పెద్దది? మనం నివసించే భూమి కంటే 21 రెట్లు భూమి ఉంటే భూమి మీద సంచరించేది మనిషి. భూమి దాంట్లో 79% నీళ్లు ఉన్నాయి సముద్రంలో. 79% సముద్రమే ఉంటే 21% మాత్రమే భూమి ఉంది. ఇది చదువుకునేటప్పుడు తెలుస్తుంది అందరికీ. అయితే అంత సముద్రం ఏమైపోయిందంట? దేవుడు ఎట్లా చేశాడు దాన్ని? 2 పాయల పొడి నేలగా చేశాడట. ఆయన గట్లుంటే నమ్మొచ్చు, ఎక్కడ నడవగలం. ఇప్పుడు ఏం కనపడతలేదు? గట్టు కనపడలేదు. నీ విశ్వాసానికి ఎప్పుడు గట్టు ఉండదు, గుర్తుంచుకో. దేవుడు 2 పాయలు చేసి దాని నుంచి నడిచి రమ్మంటాడు. 2 పాయలుగా చేసి సపోర్ట్ ఏమన్నా కడితే, ఆనకట్లా కడితే వాన మాకు పడదని భయంతో మేము వస్తాం, లేకపోతే మేము నడవలేమంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? నడిచి వెళ్ళిపోయారు. అరణ్యంలో పెట్టాడు, అరణ్యంలో పెట్టిన ఆయన మాట విన్నారు. సముద్రం నుంచి నడిపించిన విన్నారు. 2వ అరణ్యంలో పెట్టినా నడిపారు. చూడండి, 10 సంవత్సరాల పాటు పోషించి 10వ సంవత్సరంలో పోషించి 11వ సంవత్సరం రేపొద్దుల గురించి ఆలోచిస్తారు ప్రతి మనిషి. ఆలోచించాలి చెప్పండి. నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు దేవుడు పోషించుకుంటూ వస్తే, ఇప్పటి వరకు పోషించిన నువ్వు దేవుని వైపు తిరిగి చూడటం మానేసి మళ్ళీ ఎవరి వైపు చూస్తాం? మనుషుల వైపు కాదు, కష్టాల వైపు చూస్తాం, దేవుని వైపు చూడడం. కష్టాల వైపు, దేవుని వైపు చూడడం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఆయన ఆహారం ఇక మానలేదు, నీళ్ళు ఇక మానలేదు, వస్త్రాలు ఇక మానలేదు. మాట వినకుండా ఉంటే జీవితాలు ఎట్లా బాగుపడతాయి చెప్పండి? వాక్యం వినకుండా ఉంటే, వాక్యం అర్థం కాకుండా ఉంటే జీవితాలకు ఎప్పుడు సెట్ అవుతాయి? ఎప్పుడు సరి అవుతాయి? ఎప్పుడు సెట్ అవుతాయి? ఎప్పటికీ సెట్ కావు, ఎప్పటికీ సెట్ అవ్వు. సర్వాగా టైంపాస్కి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే 40 సంవత్సరాలు వాళ్ళు పోషింపబడ్డారు అంటే వారు ఏమీ చేయలేదు, దేవుని మాట మాత్రం విన్నారు, దేవుని మాట ప్రకారం నిలిచారు. ఇక 2వ వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తారు. చూడండి ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అత్తగారు ఋతుమ్మకి చెప్పింది. ఏమని చెప్పిందంటే, అమ్మ ఋతుమా, మా దేశంలో మా దేవుడు గొప్పోడు, మా పూర్వీకులు 40 సంవత్సరాల పాటు వారు ఆయన మాట ప్రకారం బ్రతికారు, ఆయన మాటకు విధేయత చూపారు, ఆయన ఎర్ర సముద్రంలో పెడితే నడిపిస్తే సముద్రంలో పడి నడిచారు, ఆయన అరణ్యంలో పెడితే అరణ్యంలో పెట్టి నడిచారు. పొద్దున్న ఇదిగో ఇది ఆహారం అని చెప్తే ఆ ఆహారం తిన్నా మాకు రాళ్ళు చేతులు గుగ్గిల్లా కరిగిపోయాయి, ఆయన చెప్పినటువంటి నీళ్లు మధురంలాగా మార్చబడ్డాయి, ఆ దేవుడు మమ్మల్ని పోషించాడు, ఇదిగో మా స్థితి ఇది, ఈ విధంగా ఉన్నాము అంటే ఆ మాట ఉంది ఋతుమ. ఆ అత్తగారు చెప్పినటువంటి మాట వినది ఈ చిన్న కోడలు, పెద్ద కోడలు కాదు ఈ కోడలు. ఏ కోడలు? చిన్న కోడలు. చిన్న కోడలిని తర్వాత అత్తగారి కరువు వచ్చింది, అందరూ కోల్పోయారు, అన్నీ పోయాయి. ఇప్పుడు అంటుంది అత్తగారు, అమ్మా ఇక నువ్వు ఇక్కడ ఉండిపో, ఇక్కడ నీవు ఉండిపో, నేను మా దేశానికి మా దేవుని దగ్గరికి వెళ్తానంటాను. ఇప్పుడు ఈవిడేమంటాను, ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు దేవుడి దగ్గర నన్ను వద్దంటావే, నేను నీ అంట వస్తాను, వద్దు రావద్దమ్మా, అక్కడ నీకెవరో తెలియదు, నాకే ఆరోగ్యం బాగోలేదని అంటే ఇప్పుడు ఏం చెప్తుంది ఈవిడి? ఏం చెప్తుందమ్మా? అందుకు రూతు రావద్దని నువ్వు అనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు బ్రతికిన చోటే నేను బ్రతుకుతా, నువ్వు చచ్చిపోయిన చోటే నేను చచ్చిపోతాను, నీ దేవుడే నా దేవుడు. ఇది ఎట్లా చెప్పమంటారా? బయటికేమో బోధ చెప్పటం అత్తగారి కోడలకి, ఆవేశం వచ్చినప్పుడు అత్తగారు చెయ్యాలి. ఇటు కోడలు ఏమని చెప్పుద్ది, అప్పుడు కోడలు ఏమంది, అత్తయ్య ఇప్పుడు వరకు నువ్వే చెప్పు, ఇప్పుడు ఏంటి నువ్వే మాట తప్పుతున్నావు అనేది అదేనండి మా మాట. అప్పుడు వరకు దేవుని గురించి చెప్పింది ఇవిడంతా, ఇప్పుడు నా దేశానికి నేను వెళ్ళిపోతాను, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు ఆగిపోమంటుంది. చూడండి, కొంతమంది ఏం చేస్తారు, అన్ని కార్యక్రమాలు, లోకాన్ని పాపాన్ని వదిలిపెట్టి వచ్చేసాం మనకు యేసుప్రభు నిజరక్షకుడు అని తెలుసుకున్నాం. వాళ్ళతో మనకి పొంతు బాధ్యత లేదు. వాళ్ళ మధ్య మాత్రం మనం ఏం చేస్తాం తెలుసా, దేవుడు గొప్పోడు అని చెప్తాం, మంచిది. ఎప్పుడైనా దేవుని సన్నిధికి రమ్మని చెప్తామా? ఏమని చెప్తాం మనం? దేవుని మీద రామని చెప్తామా? ఏమని చెప్తాం? మేము వెళ్ళి వస్తాం, మీరు టీవీ కాడ కూర్చోండి.
అదే కదా చెప్పేది. ఒకటి విషయం ఏంటి, వాళ్ళు రారు సంగతి పక్కన పెట్టేయండి, వీళ్ళే ముందు డిసైడ్ చేసేస్తారు. ఇంకో మాట చెప్పండి, ఇక గొప్పోళ్ళు ఉన్నారండి, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మానేస్తారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మానేస్తారు. రూతు మంది ఏమంది అంటే, ఇప్పుడు దాకా చెప్పినటువంటి మాటలన్నీ ఎందుకు చెప్పావు అత్తయ్య నాకు, ఎందుకు చెప్పావు నాకు నువ్వు ఇప్పుడు వరకు దేవుడు గొప్పోడు, దేవుడు చాలా గనుడు, బలమైన కార్యాలు శూర కార్యాలు చేస్తాడని చెప్పావు, బాగుంది. చెప్పినటువంటి నీవు ఇప్పుడు దేవుడి దగ్గర నన్నే రావద్దు అంటున్నావే, నేను మాత్రం మానం. ఏ మాట మీద నిలబడిందండి ఈవిడి? యేసయ్య మాట మీద ఆవిడ నిలబడి ఉంది. యేసయ్య మాట మీద మీరు ఎంతమంది నిలబడి ఉంటారు? దేవుని మాట మీద, దేవుడు చెప్పిన మాట మీద ఎంతమంది అడుగుతున్నారు? ఏమో తెలియదు మాకు, ఏమో మాకు గుర్తులేదు. ఒక్క మాట అయినా సరే ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రసంగాలు వింటున్నారు కదా, ఏ ఒక్క ప్రసంగం అన్నా ఇప్పటివరకు నాకు గుర్తుందని చెప్పగలరా? భలేవాళ్ళు అయ్యారు, మీరు ప్రసంగం చెప్పడం అయిపోయిన తర్వాతే మాకు ప్రసంగం గుర్తుంటలేదు, ఇంకా నాకేం గుర్తుంటుంది, మాకు ఇంకేం గుర్తుంటాయి? మరి ఇంకా ఎక్కడ నిలుచున్నారు మీరు? ఎక్కడ నిలబడి ఉన్నారు? పోనీ మీరు చెప్పిన ప్రసంగం మీకు ఏమైనా గుర్తుందా? మీరు చేసుకున్న తీర్మానాలు మీకు ఏమైనా గుర్తున్నాయా? ఋతు మేము వస్తానంటుంది, నయోమేమో ఆగమంటుంది. దేవుడు బిడ్డలారా, మీరేమో దేవుడు గొప్పోడు అంటున్నారు, వాళ్ళతో పాటు కూర్చొని సినిమాలు చూస్తున్నారు, వాళ్ళతో పాటు కూర్చొని సీరియల్ చూస్తున్నారు, వాళ్ళతో పాటు వేళకోళం మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళతో పాటు సరదాగా ఉంటున్నారు. కానీ మా దేవుడు మాత్రం వాళ్ళేమన్నారు, ఆ గొప్పని చూస్తే నీ గొప్పతనం ఏంటో, ఆ గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది. దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు నన్ను ఎందుకు చెప్పమంటారా? లోకంలో కలిసిపోయి గెలిచిపోవటానికి కాదు, దేవునికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించాలనే విషయాన్ని గుర్తు చేయడానికి. అది నువ్వు మర్చిపోతున్నావు, నీ జ్ఞాపకం ఉండలేదు. ఎందుకు జ్ఞాపకం ఉండలేదంటే ఆయన యందు నీవు నిలిచుంటట్లా. ఋతుమేమేమో ఆగిపోమంది, ఋతుమేమంటుంది, నేను ఆగిపోయే సెక్షనే లేదు, నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం ఆ దేవుని దగ్గరికి నేను వస్తాను, ఆ ప్రదేశంలో నేను ఉంటాను. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట ఎన్ని సంవత్సరాలు పోషింపబడ్డారండి? ఎన్ని సంవత్సరాలు పోషింపబడ్డారు? 40 సంవత్సరాలు పోషింపబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు రూతమ్మ అత్తగారు చెప్పిన మాటని దేవుని బైబిల్లో ఒక మాట చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు. ఇశ్రాయేలు ప్రజలేమో ఆయన మహిమను, ఆయన ఆశ్చర్య కార్యాలను చూశారు. రూతమ్మ చూడల, ఇంద మాత్రమే ఎన్నటువంటి ఆవిడ ఆయన అనుసరించింది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప స్థితిలోకి వచ్చారు. చూడండి, పాత నిబంధనలు కొత్త నిబంధనల గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయోజును కనెను, బోయోజు రూతునందు ఉబేదును కనెను. ఉబేదు ఎవరిని కన్నాడంట? యెషీ ఎవరిని కన్నాడు? దావీదు కన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందండి ఈవిడి? ఎన్నటువంటి ఆవిడ దావీదు గారికి నానమ్మ అయిపోయింది. ఎవరో? ఋతుమ్మ. ఋతుమ్మ ఏమైపోయిందమ్మా? ఎన్నటువంటి వ్యక్తి ఏమైపోయింది ఈవిడి? దావీదు గారికి నానమ్మ అయిపోయింది. ప్రభు యేసుక్రీస్తు వారు దావీదు సంతానం. యేసు ప్రభు వారి పేరేంటి? దావీదు కుమారుడా. చూడండి ఒకసారి, విన్నటువంటి వ్యక్తులు ఎంత ధన్యులు. చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వాళ్ళు వీళ్ళు యేసయ్య గురించి చెప్పగా విన్నారు. ఎవరు? రాహాబు ఉంది, రాహాబు ధనిరాల్లో ఉంది. బోయేజు, ఆ రూతుమ్మ, ఈయన రూతుమ్మ కూడా ధనిరాలుగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, ఆయన మాట మీద నిలిచారు. ఒకళ్ళేమో స్వయంగా ఆయన మాట్లాడుతుంటే విని, జాగ్రత్తగా ఆయన మాట్లాడుతుంటే విని ఆయన మాట ప్రకారం నిలిచి 40 సంవత్సరాలు పోషింపబడ్డారు. ఈవిడేమో ఋతుమేమో వాళ్ళు వీళ్ళు చెప్పగా, అత్తగారి చెప్పగా విని మాట మీద నిలబడింది. ఆవిడ 40 సంవత్సరాలు పోషింపబడితే ఈవిడ ఎన్ని సంవత్సరాలు పోషింపబడుతుంది?
భూమి మీద మానవుడు ఉన్నంత కాలం కూడా కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా అంటారు. ఎవరినమ్మా? రూతమ్మ గారి మనవడినమ్మా. రూతమ్మ గారి మనవడు ఎవరు? దావీదు గారు. దావీదు గారి సంతానం నుంచి వచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భూమి మీద ఉన్నంత కాలము, భూమి మీద మానవుడు ఉన్నంత కాలము దావీదు కుమారుడా అనాలి. దావీదు గారు ఎవరు మనవడు? రూతమ్మ గారి మనవడు. అర్థమవుతుందన్నమాట మీకు. మీ యందు నా యందు మీరును, మీ యందు నా మాటను నిలిచి ఉన్న మీకు ఏది ఇష్టమో. ఇశ్రాయేలు ప్రజలు ఏం అడిగారు? మాకు ఆహారం కావాలని అడిగారు. దేవుడు ఇచ్చాడు కదా. రూతమ్మ ఏం కావాలని అడిగింది? రూతమ్మ ఏం కావాలని అడిగింది? ఏం కావాలని అడిగింది? నీ దేవుడే నా దేవుడు, నాకు విలువ లేదు, నా జీవితానికి ఒక విలువ కావాలంటే. భూమి మీద ఉన్నంతకాలం దేవుడు ఏం చేశాడు? ఆవిడకి విలువను ఇస్తూనే వచ్చాడు. ఇక మూడో వ్యక్తిని కూడా పరిచయం చేసిన ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదివితే, ఇప్పుడు ఇంటికి చదువుకోండి. ఇక్కడ మొదటి వచనంలో కొర్నేలు అని ఒక అన్యుడు ఉంటాడు. కొర్నేలు అని ఒక అన్యుడు ఉంటాడు. ఉన్నటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని యందు భయభక్తులు, క్రమశిక్షణ, దేవునికి లోబడే స్వభావం ఇతనికి. దేవుని బిడ్డలు దేవుడికి ఏ వ్యక్తి అయితే లోబడతాడో వాళ్ళ దగ్గరికి దేవుని దూతలను పంపిస్తారు. దూతలను పంపించి, కొర్నేలి, నీ భక్తి, నువ్వు చేస్తున్న కార్యాలన్నీ నాకు తెలియవచ్చినాయి. నువ్వు చేస్తున్నటువంటి భక్తి, నీ కార్యాలన్నీ నాకు తెలియవచ్చినాయి. అయితే ఇంకా నీకు పూర్తిగా వివరించి చెప్పాలంటే, ఈ భూలోకంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన పలానా ప్రాంతంలో ఉన్నాడు. ఆయన పేరు పేతురు. ఆ పేతురుని పిలిపి, ఆ పేతురు నీకు ఇంకా వివరంగా చెబుతాడని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుని దూత. ఎవరి మాట మీద నిలబడిందమ్మా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట మీద నిలబడ్డారు. దేవుడు చెప్పినట్టు 40 సంవత్సరాలు పోషింపబడ్డారు. ఓకే, నెంబర్ 1. 2, అత్తగారు చెబితే ఏంది? ఇని దేవుని మాట మీద నిలబడింది. జీవితాంతము కొనియాడబడుతుంది రూతమ్మ. ఈరోజు ప్రసంగంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరొకరు రూతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా రూతమ్మ గారిని ఎవరొకరు జ్ఞాపకం చేసుకోకుండా ఉండదు. ఇక మూడో వ్యక్తి ఎవరు అంటే కొర్నేలి. కొర్నేలికి దేవదూత వచ్చి చెప్పింది, కొర్నేలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి కనపడ్డాయి, నువ్వు చేసే విజ్ఞాపన దేవునికి అర్థమైంది. అయితే నువ్వు పలానా ఇంటికి, శర్మకారి అయిన సిమోను ఇంటికి వెళ్ళు. అక్కడ పేతురు, సిమోను ఆయన పేరు కూడా, ఆయనకి రక్షించబడిన తర్వాత పేతురు అని పేరు మార్చాం. అతను ఉంటాడు, అతను పిలుచుకురా అమ్మని చెబితే, మనం సహజంగా ఏం చేస్తాం చెప్పండి? కలొస్తే ఏం చేస్తాం చెప్పండి? కళ మనకు ఉపయోగపడేలాగుంటే సాక్ష్యం చెబుతాం. మనకు ఖర్చు పెట్టేలాగుంటే, మనకు ఖర్చు అయ్యేలాగుంటే చెప్పం కాదు, ఆహ్వానించండి అంటాం. దేవుని మాట మీద నిలబడి ఉండవంటే ఇది. మనకు లాభంగా ఉంటే, మన పొగిడేదిగా ఉంటే, మన కనపరిచేదిగా ఉంటే ఇది చేస్తాం. ఇప్పుడు ఇది ఖర్చు పెట్టేదా, లాభం వచ్చేదా? కొర్నేలికి లాభం వచ్చేదా, ఖర్చు పెట్టేదా? చెప్పండి. ఇప్పుడు లాభం వచ్చేదా, ఖర్చు పెట్టేదా? లాభం వచ్చేది కదా ఖర్చు పెట్టేది. ఎట్లా ఖర్చు పెట్టేది? మీ ఊరికి దూరంగా ఒక ఊరు ఉంది, అక్కడ ఒక ఇంటికాడ ఉన్నాడు. వెళ్ళి ఆయన చెబుతాడు, ఆయన మాట్లాడమన్నాడు. ఎట్లా వస్తాడు ఆయన దగ్గరికి వెళ్తాం? వస్తాడు కదా, వచ్చిన రోజు చూసుకుందాం అనుకున్నాడా? మనం ఏమనుకుంటాం చెప్పండి? మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆయన వచ్చిన రోజు వస్తాడు, ఆ కాలు జరిగేటప్పుడు జరుగుతుంది. మనకో మంచి కళ కాదు, చెడ్డకళ. ఏ కళ? ఖర్చు పెట్టితే చెడ్డ కళ. అదే కట్టలు వస్తే మంచి కళ. కట్టలు వస్తే మంచి కళ, ఖర్చు అయితే చెడ్డ కళ. దేవుని బిడ్డలారా, దేవునికి కూడా తెలుసు. దేవునికి కూడా ఎంత బరువు అయితే నువ్వు మోయగలవో, ఎంత అయితే నీకున్న కెపాసిటీ ఉందో అంతనే దేవుడు నీకు ఇస్తాడు. ఏ స్థితిలో ఉంటావో కూడా దేవుడికి తెలుసు. ఏ స్థితి ఎందు నువ్వైతే స్థిరమవుతావో కూడా దేవుడికి తెలుసు. అందుకే దేవుడు నీ పరిమాణాన్ని కొలిచి, నీ పరిమాణం ఎంతంతో చూసి దేవుడు ఇస్తాడు. ఇక్కడ మీరు గమనించగలిగినట్లయితే, కొర్నేలితో దేవుడు చెప్పండి, ధర్మకార్యాలు నాకు కనపడినాయి అంటే మనం ఏమవుతావు చెప్పండి? వంకాయ బురుగుని డుప్పిపోతాం. నేను ధర్మకార్యాలు చేశానా?
చూడండి, నువ్వు భక్తుడివి అంటే ఏం చెప్తాడు? అబ్బా నన్ను భక్తురాలు అన్నారు అయ్యగారు, మంచి భక్తుడిని అంట నేనని చెప్పి సంతోషపడిపోతారు. చూడండి, మరి పాస్టర్లు కూడా ఈ మధ్య అదే పని చేస్తారు. ఏం చేస్తున్నారండి? భక్తున్నా లేకపోయినా ఆమె ఏం చేయాల్సి వస్తుంది? పొగడమంట. నాకు ఒక రోజు మీటింగ్కి ఇచ్చి నన్ను అట్టే కొంచెం మీరు పొగడాలి ఆయన అన్నారు. మైకాడ పెట్టిన వల్ల కాదని. యేసయ్య గురించి తప్ప నేను ఎవరి గురించి నాకు పొగడటం తెలియదు. నాకు అసలు పొగడతాను రాదు. నా గురించి నాకు పొగుడుకోవడం రాదు. లేదాన్ని చెప్పుకోవడం అసలు ఉన్నదాన్ని మాత్రమే నాకు చెప్పడం వచ్చని చెప్పాను నేను. అంటే ఇప్పుడు దానిలు అన్నాడా, కొర్నేలు అన్నాడా? కొర్నేలు, నీ ధర్మకార్యాలు తెలిసినాయి, నీ ఘనకార్యాలన్నీ చూసినాయి, దేవుడు నీకు నీ గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. వెనకాల వదిలేసి దీన్ని ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఏం చేయగలం? గొప్పగా చెప్పేస్తాం. ఏదైనా మనతోనే, మన తర్వాత ఏదైనా అక్కడికి వెళ్తే మనం చెప్పింది వింటారు ఇక అంతే. లేకపోతే మనం ఏం చెప్తే అది అని చేయాల్సిందే అని పొగిడేసుకుంటాం. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది ఎవరికి సమాచారం చెప్పలా, ఒకటే ఒక సమాచారం చెప్పి ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి దాసులను పిలిపించి, మీరు ఎప్పే అని ఒక ఊరికి వెళ్ళండి, అక్కడ శర్మకారి అనే సిమోను ఒక ఇల్లు ఉంటుందంట. అక్కడ సిమోను పేరు అసలు పేరు అయింది, పేతురు అని పేరు మార్చుకొని దేవుని పని చేస్తున్నాడంట. అతనిని పిలుచుకొని రండి అని చెప్పాడు. జనాన్ని పంపించాడు. ఇక ఇప్పుడు అవకాశం దొరికింది. ఏ అవకాశం దొరికింది? కృతజ్ఞత కూడిక పెట్టుకుందాం అనుకున్నాం. కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలనుకున్నాం. ఇప్పుడు కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎంతమందిని పిలవాలి? ఎదుగయ్యారు అందరిని పెడితే భోజనం 2 కేజీలు బియ్యం ఎక్కువ ఉడుకుతాయి, ఓ 4 కేజీలు రైస్ ఎక్కువ ఉడుకుద్ది, ఓ 15 కేజీలు చికెన్ ఎక్కువ అవుతుంది. అంత అవసరం అంటారా? మనం ఉన్న సగం ముగ్గురుతో అయిపోతే పోలా. పెట్టుకునేది ఏ కూడిక? కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక మనం ఎంతమందిని పిలవాలి? ఇప్పుడు ఎంతమందిని పిలవాలి? ఇక్కడ జాగ్రత్త గమనించండి. అస్సలు ఎవరైనా సరే, ఇప్పుడన్నా సరే, బైబిల్ మీరు చదివితే కొర్నేలు నువ్వు అతను పిలుచుకొని జాగ్రత్తగా అతను నీవు పిలుచుకొని అతను ఏం చెప్తారో నువ్వు మాత్రమే నన్ను, నీ బంధువులు మొత్తాన్ని పిలవమని చెప్పాడా? అసలు బంధువులు పిలవమని చెప్పలా. కానీ కొర్నేలుకున్నటువంటి మంచి బుద్ధి ఏమిటి అంటే, నేను ఏది తింటే, నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉంటే, నేను ఎలా దీవెనకరంగా ఉంటే, నేను పరలోకంలో ఉంటే నా స్నేహితులు, నా బంధువులు అందరూ కూడా పరలోకంలో ఉండాలి. అమ్మా అర్థమైందా? నేను బంధువులు, స్నేహితులు నేను ఎక్కడైతే ఉంటానో వాళ్ళు కూడా ఉండాలి. ఎవరి ఆలోచన ఇది? దేవుని ఆలోచన కాదా? మీరు సర్వలోకమునకు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, మీరు సమస్తమును శిష్యులుగా చేయుడి. దేవదూత చెప్పిన మాట మీద నిలబడిపోయాడండి. ఒకరేమో దేవుడు చెప్పిన మాట మీద నిలబడిపోయి 40 సంవత్సరాలు పోషింపబడ్డారు. ఒకరు సువార్త చెబితే ఆ సువార్తని జీవితంతో కొనియాడబడుతున్నారు. మూడో వ్యక్తి ఎవరు అంటే, దేవుని దూత చెప్పగా ఎప్పుడైనా గమనించారా, పరీక్షించారా? రాజుగారి తాతయ్య గారు ప్రభువును నిద్రించక ముందు చెప్పేవాడు, కమలాపురంలో మందిరం అవటానికి ముందు గుండంపల్లి సూరమ్మ గారు, గుర్తుందామ సరోజనమ్మ గారు మీకు? గుండంపల్లి సూరమ్మ గారు అని చెప్పి ఈయన ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే, ఇప్పటికైనా గమనించండి, బైబిల్ విషయంలో ఆవిడ సన్నిధి స్త్రీగా ఉండేదంట. సన్నిధి స్త్రీకి ఉన్న గొప్పతనం అది. మరి సన్నిధి స్త్రీలు అంటే అట్లా ప్రార్థన చేస్తారు. మరి మమ్మల్ని సన్నిధి స్త్రీలు బాగానే చేస్తారు. దేవుని కృపను బట్టి వారు ప్రార్థన చేసి 2 నెలలు 3 నెలలు ఆగిపోద్ది అనుకున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట కాబట్టి సంవత్సరం దగ్గరగా అవస్తుంది. సన్నిధి ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే గుండంపల్లిలో దేవుడు పిలిచి చెప్పాడంట, పలానా ప్రాంతం, పలానా ఏరియా, అక్కడ ఏరియా గారు ఉంటాడు. అమ్మ అర్థమవుతుంది అన్నమాట మీకు? ఎవరైనా చెప్పారు ఇవ్వాలి అని బంధువులా? కాదు, ఆవిడ కాపులు, ఈయనేమో రాజులు. అవునమ్మా? బైబిల్ విషయంలో విశ్వాసి, బంధువులు కాదు, ఈయనేమో వెళ్ళలేదు. అయితే అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే పలానా ఏరియాలో, పలానా ప్లేసులో వెళ్ళు, అక్కడ ఆయన మందిరం కొరకు ప్రయాసపడుతున్నాడు. ఇక్కడ మీ మందిరంలో కొంత తీసుకుని వెళ్ళి అక్కడ చుట్టూ ఏం చేయండి, ఆ మందిరానికి
గోడ, నిజమే సరోజమ్మ గారు, గోడ పెట్టండి. సన్నిధి స్త్రీలు ప్రార్థన అది. ఈవిడేం చేసి సన్నిధి స్త్రీలు వేసి వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేసుకొచ్చి ఆ రోజుల్లోనే 3,200 రూపాయలు డబ్బులు తీసుకొచ్చింది. ఇప్పుడు కాదు, 99 ఆ టైంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ ప్రాంతము నాకు తెలియదు, ఈ ఏరియా నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు, కానీ ఈయన చేసే ప్రార్థన ఫలానా ఊర్లో ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తి గోడ కొరకు ప్రయాసపడుతున్నాడు, గోడ ఏదైనా చేస్తున్నాడు, ఆ ఊళ్ళో మందిరం నిలబెట్టాలని ఆశపడుతున్నాడు అని చెప్పి అడిగితే ఆవిడ డబ్బులు తీసుకుని కమలాపురం బస్సు వచ్చి డైరెక్టర్కి వెళ్ళి ఎవరిని అడిగిందంట? రాజుగారి తాతయ్య గారిని అడిగిందంటే. ఫలానా అంటే ఎవరయ్యా అంటే నేనేనమ్మా అని చెప్పి తీసుకెళ్ళి భోజనం పెట్టి అక్కడ ప్రార్థన చేసుకొని మందిరం ఆయన ఇచ్చిన డబ్బులు తెచ్చి మట్టి తోలిచ్చి మట్టి తొక్కి మందిరం చుట్టూ మందిరాన్ని పెట్టి గోడ కట్టిన తర్వాత ఎక్కడి నుంచి, అవునమ్మా సరోజమ్మ గారు? అంటే చూడండి, దేవుడు దూత చెప్పే మాటలు, దేవుడు దర్శనంలో చెప్పే మాటలు, దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం, దేవుడికి ఉన్నటువంటి ఆధిక్యత. అయ్యా గొప్ప సేవ చేస్తామనేవాడు, గొప్ప సేవ చేస్తామనేవాడు. నిజంగా సంతోషం. నాకు ఇద్దరు విషయంలో నేను చాలా బాధపడతా. ఒకటేమో తాతయ్య గారు ఉంటే బాగుండేది, 2 మా తాత ఉంటే సంతోషపడేవాడు, నన్ను చాలా సంతోషపడేవాడు ఈ పరిచర్య విధానాన్ని చూసి. 2 విషయాలు మాత్రం జ్ఞాపకం వస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. అంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుడికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే ఏదో ట్రాష్ ఏమి లేదు అని అనుకోవద్దు ఎప్పటికీ. మీరు ఎవరైతే భక్తిలో నిలబడతారో, ఎవరైతే క్రమంగా ఉంటారో నిశ్చయంగా దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. వారి జీవితాన్ని దీవెనకరంగా, వారి జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచేటట్టు దేవుడు మారుస్తాడు. దీనికి 100కి 100 బోల్డ్ ఇది నిజం. ఇప్పుడు ఏం చేశారంటే, నేను ఎక్కడుంటే నా బంధువు కూడా అక్కడే ఉండాలి. మన కృతజ్ఞత కొడుకులాగా ఏం చేస్తున్నామండి మనం? 2 మాటలన్నా ఆయన మాటలు వినిపిద్దాం అనుకున్నాడు ఆయన. 2 మాటలన్నా దేవుని గురించిన సంగతులను వినిపించాలని తీసుకుని బంధువులు మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు. పేతురు గారిని తీసుకొచ్చారు. చూడండి ఏం జరిగిందో. 44, 45 అధ్యాయం వచ్చిన చూడండి ఒకసారి. 10వ అధ్యాయం. పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పరిశుద్ధాత్మ పొందుకుని వీరి వలె వాళ్ళు కూడా ప్రవచించడం, ప్రసంగించడం, దేవుని నామాన్ని ఘనపరచడం, మహింపరచడం. మనం హల్లెలూయా అంటాడు, హల్లెలూయా 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 అంటూ ప్రారంభించారట. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? అసలు దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు, దేవుని పేరేంటో తెలియనటువంటి వారు ఏం చేశారంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్తున్నాడు మీకు, మీరు సంఘంలో ప్రార్థన పెట్టుకుంటే మీ కుటుంబాల్లో ఉన్న వారందరూ పిలవండమ్మా అని. పాస్టర్ గారు అట్టే చెప్తాడు. ఆయన మాటని మనం నిల్చుండేది ఏంటి? పాస్టర్ గారికి సంఘం వృద్ధి అయితే ఆయనకి డబ్బులు వస్తాయి, అందుకే ఆయన సంఘం వృద్ధి అవ్వడం కోసం చదువుతాడు. గుర్తుంచుకోండి, నాకుండే బలం నాకే ఉంది, నాకుండే బంధు జనాంగం నాకే ఉంది. ఒకటే చెప్తున్నాను, మీరు ఎప్పుడు నాకు ఉపయోగపడుతుంది, మీకు మీరు ఉపయోగపడేటట్టు చేసుకోండి. ఏదైనా సమస్య వస్తే, ఏదన్నా జరగరాని కార్యక్రమం జరిగితే కనీసం పెట్టి మోసేవాళ్ళు మీ కుటుంబ సభ్యులతో మోపకుండా చూసుకోండి. మీ కుటుంబ సభ్యులు లేకపోతే ఏదో దాని మీద వేసుకెళ్ళాలని పరిస్థితి తెచ్చుకోకుండా చూసుకోండి. ఎందుకంటున్నానంటే చాలా నిర్లక్ష్యం. సంఘం కొరకు పాస్టర్ గారు వాక్యం చెప్పిన రోజున మాత్రమే, ఆ తర్వాత నేను చెబుతున్నాను, నేను దేవుని మాట వింటున్నాను. అంచెలంచెలుగా దేవుని వృద్ధిలో తీసుకొచ్చాడు. అంచెలంచెలుగా వృద్ధులు తీసుకుని వస్తున్నాడు. పాస్టర్ గారి మాట తృణీకరంగా చూస్తున్నారు, మీరు తృణీకరంగా అయిపోతున్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆ తర్వాత ఇబ్బందులు పాలైపోయేది మీరే, ఇబ్బందులు ఎదుర్కొనేది మీరే. గుర్తుంచుకోండి. అసలు సంబంధం లేనటువంటి సంఘంలో ఎక్కడో ఉన్నోళ్ళు కూడా ఇక్కడ సంఘాన్ని ఇక్కడ స్థాపించాలని ప్రయాసపడుతున్నారు. 10, 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు పూర్తయిపోయి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా పరిచర్య చేస్తున్నాం. కానీ సంఘం పట్ల ఏమాత్రము కూడా శ్రద్ధ కానీ, సంఘాభివృద్ధి కానీ, సంఘం అభివృద్ధి చేయాలన్న ఆలోచన కానీ ఏ మాత్రము ఎర్రజెమెత్తు కూడా ఎవరికి విశ్వాసులు కొంటలా. గుర్తుంచుకోండి, మీ ఇబ్బందులు మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది, మీ సమస్యలకు మీరే పోరాడాల్సి వస్తుంది. ఎందుకని అంటే నేనేదో సాధించాలి, ఏదో చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చింది కాదు. నాకు నా కూతురుకు ఇంకో 6 నెలలకి నా చిన్న కూతురు కూడా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోతుంది. నేను మా పాస్టర్ గారు ఇద్దరు ఉంటాం. ఇద్దరమే ఉండేది. ఇద్దరే తర్వాత ఇక వచ్చినా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతే ఎట్లయితే వెళ్ళిపోతాయి. ఇంక నేను ఏం చేస్తా చెప్పండి? ఏం చేయగలను?
ఏం చేస్తాను? ఏముండదు. ఒకటి, చూపించే ప్రేమ అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోకపోతే పాడు చేసుకుంటే చాలా ఇబ్బంది పడిపోతారు. నేను సంఘాన్ని చాలా ప్రేమిస్తున్నా, చాలా ప్రేమ కలిగి ఉంటున్నా. ఒక్కొక్క మ్యారేజ్ చేస్తే చర్చికి ఎంత తీసుకుంటారో తెలుసండి? 15,000. 15 అబ్బాయి దగ్గర నుంచి 10,000 అమ్మాయి దగ్గర. ఇవాళ వచ్చింది కాదు, ఒక 7-8 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. అమ్మ, మీ అమ్మాయి పెళ్లి చేసి ఎంత ఇచ్చారమ్మా నాకు కానుక? వీళ్ళు ఒక 1000 రూపాయలు, వీళ్ళు ఒక 500, అంతే కదా. మిగతా వాళ్ళు ఎవరికి పెళ్లి చేసి ఎంత తీసుకున్నారు? వీళ్ళు ఒక మొత్తం కలిపి 2,000 ఒకళ్ళు, 1,500 ఒకళ్ళు, 3,500 రూపాయలు అక్కడ రిజిస్టర్ ఆఫీసులో కట్టే అమౌంటే. అయినా నేను ఎప్పుడూ ఆశించలే, పని చేయలే. కానీ సంఘాభివృద్ధి ఎందుకంటే సరదాగా వచ్చేళ్తున్నాం, వెళ్ళిపోయినట్టే ఉందో తప్ప ఏ మాత్రం ఎవరికి కూడా ఎర్ర జీవిత్తు బాధ ఉండట్లేదు. సంఘాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి అనే ఆసక్తి కలిగి ఉండట్లేదు. ఎవరైనా ఏం చేయగలను? నేనేం చేయగలిగింది? నేను చెప్తున్నాను. నా దేవుడు నన్ను అయితే అదే స్థితిలో ఉంచలేదు. ఎందుకంటే ఆయన మాట నేను వింటున్నాను. ఆయన మాట వింటున్నాను అంటే రుజువు ఇదే. ఆయన మాట వింటున్నాను రుజువు అది. నేను ఊహించింది నా దేవుడు చెప్పినటువంటి మాట. లోకంలో ఉన్న గనులైన వారి మధ్య నన్ను కూర్చొని పెడతానని చెప్పాడు. 2016లో చెప్పాడు ఒక మాట, తూర్పు పడమర దక్షిణ ఉత్తరాన్ని నేను వ్యాప్తి చేస్తాను అని. ఆయన చెప్పిన మాట ఏదో నేను నిలకడగా నమ్మకంగా ఉన్నాను. ఇక్కడ ఒక జింపు, అక్కడ ఒక జింపు, అక్కడో జింపు, ఇక్కడో జింపు వేసిన పరిస్థితి ఉన్నా నేను చేయగలిగేది ఏమీ లేదు. నేనేం చేయగలేదు. నా దేవుడు నాకు, నా స్థితి, నా పరిస్థితి అంతా బాగానే ఉంది. తర్వాత ఎదుర్కోయే పరిస్థితులకు వాళ్ళకి ఎవరి కాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తుంచుకుని ఏంటి సరదాగా వెళ్ళిపోతున్నాం, ఇచ్చేస్తున్నాం. కొంతమంది అంటా ఉన్నారు, ఏముంది ఆయన సంఘం 2-3 కదా ఉంది. 2-3 ఉన్నారు. ఎందుకని? తప్పు నాది కాదు, కాసే కాపరిది ఎప్పటి తప్పు కాదు. మంద పెట్టినటువంటి గొర్రెలతే గొడ్డు గొర్రెలు అయిపోతున్నాయి. ఆ గొర్రెలు ఏంటి? గొడ్డు గొర్రెలు మేత మేస్తున్నాయి తప్ప వాటికి ఏం తెలియట్లేదు. వాటికి ఏం తెలియదమ్మా? పొదగటం తెలియట్లేదు. గుర్తుంచుకోండి. దానికి మించి ఎంతకంటే నీకేమీ చెప్పలేను. దేవుని బిడ్డలారా, కొర్నేలు అలా చేయలేదు. ఏం చేశాడు కొర్నేలు ఏం చేశాడు? తాను తనతో పాటు మంద ఉన్నటువంటి తన జనాంగాన్ని మొత్తాన్ని తీసుకుని వచ్చేసాడు. ఇప్పుడు జనాంగం మొత్తం ఏమన్నారు? పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని నామాన్ని కొనియాడేశారు. దేవుని బిడ్డలారా, యేసయ్య అడిగేది అదే. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచేవాళ్ళు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలైన మాటని మాకు ఆహారం కావాలి, భోజనం కావాలి, మాకు స్వాస్థ్యం కావాలి, పాలు తేనె ప్రవహించు దేశం కావాలన్నాడు. దేవుడు ఆహారం ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు. వారితో పాటు ఏం చేశాడు? పాలు తేనె ప్రవహించు దేశాన్ని వారికి ఇచ్చాడు. 2, ఋతుం అడిగింది, ప్రభువా నాకు కావాలి. ఇప్పుడు వరకు నా పేరు దరిద్రమైన పేరుతో నేను బతుకుతున్నాను. ఇక నుంచి నా పేరు జనులందరూ కొనియాడాలి. తరతరాలు, యుగాలు భూమి మీద మానవుడు బ్రతికినంతకాలం నీ పేరు కొనియాడబడద్దని ఋతుముకు చెప్పాడు. అలాగే కొనియాడబడుతుంది. మూడవదిగా మొట్టమొదటి దేవుడు చెప్పాడు. రెండోది సువార్త ఋతుమ్మ. మూడవదిగా దేవుని దూత చెబుతుంది కొర్నేలుకి. దేవుని దూత చెప్పినటువంటి మాట విన్నాడు. నీ కోరిక ఏంటి కొర్నేలు అంటే, నేను ఎక్కడుంటానో నా బంధు జనాంగం, నా స్నేహితులు అందరూ నాతో పాటు ఉండాలి. నేను మందిరంలో ఉంటే వాళ్ళు మందిరంలో ఉండాలి. నేను దేవుని తెలుసుకుంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా రక్షణలో నడిపించమన్నారు. ఇప్పుడు ఆయన ఆ మాట ఏంది నిలిచున్నాడు. అందరినీ సమకూర్చుకున్నాడు, అందరినీ చూసుకున్నాడు. ఈయన చెప్పిన మాటలని వస్తే గీసి ఎవరి మీద రావాలండి? పరిశుద్ధాత్మ ఒక గొర్రెల మీదకి రావాలి. ఎవరి మీదకి వచ్చినట్టు? ఇప్పుడు అందరి మీదకి వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుడిదే మీతో చెప్తున్నాడు. మీరు నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినట్లు మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇవ్వాలి అంటే ముందు ఏం చేయాలి? దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి? ముందు మీరు దేవుని మాట వినాలి. దేవుడు ఇవ్వాలి అంటే దేవుని మాట వినటం మీరు అలవాటు చేసుకుంటే నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నట్టు మాటను శ్రద్ధగా వినండి, మీ జీవితంలో అనుభవించుకోనండి. మాట ప్రకారం బ్రతకండి, ఆశీర్వాదములకు వాసులో ఉంటూ బ్రతకండి. దేవుడు ఈ మాటలను దీవించి మీ హృదయాల్లో భద్రపరిచి బలపరిచి మీ కృపలో బహుబలంగా, ఆయన కృపలో మిమ్మల్ని బహుబలంగా వాడుకును గాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములయ్యా.
ఈ ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు తండ్రి అందరు వెళ్ళి మాట్లాడుతున్నారు.